రాయచీకి మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసులకు టచ్లోకి వచ్చాడు. మరో 10 రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తామని కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వారం 10 రోజుల్లో మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం గణపతి నేపాల్లో కానీ ఫిలిప్పీన్స్లో కానీ ఉన్నట్టు సమాచారం అందుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని పోరాటం చేస్తున్న కీలక నేతలు సైతం ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకోవటం రాష్ట్రంలో శాంతి స్థాపనకు కొత్త ఊపిరి పోసింది. ప్లాటూన్ 1, టీఎస్సీ, డీకే, ఎస్జెడ్సీ, సెకండ్ ఆర్సీఆర్సీ వంటి ప్రధాన విభాగాలకు చెందిన ఈ మావోయిస్టులు లొంగుబాటు వెనుక పోలీసు ఉన్నతాధికారుల దీర్ఘకాలిక శ్రమ, ప్రభుత్వ తరపున విధానాలపై ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ లొంగుబాటు సందర్భంగా మావోయిస్టులు మొత్తం 124 అత్యాధునిక తుపాకులను వారు పోలీసులకు అప్పగించారు. వీటిలో ఒక ఐఎన్ఏఎస్ ఎల్ఎంజీ రైఫిల్తో పాటు 31 AK-47లు, 21 ఐఎన్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 18.30 రైఫిళ్లు ఉన్నాయి. వీటితో పాటు 5205 తూటాలు, 9mm పిస్టళ్లు, ఇతర పేలుడు పదార్థాలు కూడా వారు సమర్పించారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజన్ సభ్యులతో పాటు 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. మావోయిస్టుల లొంగుబాటును సాధారణంగా ఆహ్వానించారు. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారందరికీ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పూర్తి హామీ ఇస్తుందని, సొంత గ్రామాల్లో వారు స్థిరపడటానికి ఇళ్ల నిర్మాణంతో పాటు తగిన ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు, ముఖ్యంగా కీలక నేత గణపతి వంటి వారు కూడా బయటకు రావాలని, ఆయన ప్రాణాలకు, ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం ఒక బహిరంగ పిలుపునిచ్చారు.